మిస్ వరల్డ్ వ్యవహారంలో పోయిన పరువుకి సంబంధించినటువంటి ఉదంతం మీద ముచ్చట శ్రీనివాస్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మిస్ వరల్డ్ పోటీలను జరూర్ ఆనా అనే స్లోగన్ తీసుకుని జాడించి తెన్నించుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి అనుకుంటే విశ్వవిద్యుల్లో ఇజ్జత్ బర్బాద్ అయిపోయింది. పోటీల నుంచి అర్ధాంతరంగా తప్పుకుని లండన్ చెక్కేసిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఒక్క వ్యాఖ్య చాలు మనం సిగ్గుతో తలదించుకోవడానికి. మేము మిస్ వరల్డ్ పోటీలకు వచ్చామో దేనికి వచ్చామో తెలియడం లేదు, మరీ వేశ్యల్లా చూస్తున్నారు కంటెస్టెంట్లని. అబ్బాయి అదంతా మిస్ వరల్డ్ పోటీల సంస్థ నిర్వాహకం ప్రభుత్వానికి ఏం సంబంధం అని తప్పించుకోవడానికి కూడా వీలేదు. అది చెప్పుకుందాం. ముందుగా ఇంకా ఏమన్నదో చదవండి. బ్రిటన్ పత్రికలు కంపు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ పార్టీలేంటో పర్యటనలేంటో ఎండల్లో బస్సుల్లో తిప్పడం ఏంటో తెలియడం లేదు. అసలు మిస్ వరల్డ్ అవుట్డేటెడ్ పోటీలు అయిపోయాయి. స్పాన్సరర్లను అతిథులను అలరించడానికే మేము పోటీలకు వచ్చింది. సో విలువలు లేని చోట మనసు చంపుకొని ఉండలేను, నేనే పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణపై గౌరవం పెరిగింది, తెలంగాణ ఆతిథ్యం బాగుంది, కానీ గెస్టులంటూ తీసుకొచ్చి టేబుల్కి గెస్టులు నలుగురిని మాలో ఇద్దరిని కేటాయించి ఎంటర్టైన్ చేయాలన్నో, బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఈ అతిథి మర్యాదలు చేయమండం, ఫ్యాషన్ గౌన్లు ధరించమంటాం. ఏంటి 24 గంటలు మేకప్లోనే ఉండాల్సి వస్తుంది, హెక్టిక్ షెడ్యూల్. మిస్ వరల్డ్ అంటేనే వ్యక్తి వచ్చేలా చేశారంటూ కంటతడి పెట్టుకుంది మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ. నోనో అవి తప్పుడు ఆరోపణలు అంటుంది మిస్ వరల్డ్ సీఈఓ జూలియా. ఆమె ఆరోపణలు తప్పు, తన తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే తప్పనిసరిగా వెళ్ళిపోతానని అడిగితే మేమే వెనక్కి పంపించేశాం, కుటుంబం ముఖ్యం కదా. ఆమె బదులుగా మిస్ ఇంగ్లాండ్ పోటీల ఫస్ట్ రన్నర్ షార్లీని ఆదేశమే పంపించింది. మొన్నటిదాకా మిల్లా చాలా పాజిటివ్గా మాట్లాడి అన్నం వెళ్ళకనే ఈ ఆరోపణలు చేస్తుందని సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ తల్లి ఆరోగ్యం బాగాలేదని సాకు చెప్పి మిల్లా వెళ్ళిపోయినట్టు బ్రిటన్ పత్రికల కథనాలు. అసలు ఏం జరుగుతోంది? స్మితా సబర్వాల్ ఈ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ని ఎంపిక చేయించడం ముందస్తు కసరత్తు. ఏర్పాట్ల వరకు బండి సాఫీగా నడిచింది. సరే, ఆమెను వేరే నాన్ ఫోకల్ పోస్టుకు పంపించడంతో ఈ మిస్ వరల్డ్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత ఎవరు టేకప్ చేశారో తెలియదు. ఈవెంట్కి సరిపడా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అక్కడ వచ్చాయి అసలు తెప్పలు. ఖజానా సిచ్యుయేషన్ గురించి రేవంత్ రెడ్డి తనే చేసిన వ్యాఖ్యలు ఒకసారి గుర్తు చేసుకోండి. సరే, స్పాన్సర్లను వెతుక్కుని ఈవెంట్ ఏదో ముగించేద్దాం అనుకున్నారు మిస్ వరల్డ్ నిర్వాహకులు. కానీ అడుగడుగునా ప్రభుత్వ ముఖ్యులు జోక్యం, పెత్తనాలు సిచ్యుయేషన్ పెంట చేశాయి. మరీ ప్రభుత్వం అధికారికంగా విందిచ్చిన చౌమాలా ప్యాలెస్ లో కూడా ప్రభుత్వ ముఖ్యుల వ్యవహార శైలితో కంటెస్టెంట్లు తెగ చిరాకు పడ్డారని కూడా వినిపించింది. నిజంగానే మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నేను ఎటు పడితే అటు తిప్పారు. చూసే వాళ్ళకే విసుకొచ్చేలా. అది తెలంగాణలో మాత్రమే. ఇది తెలంగాణ ఈవెంట్ కాదురా బాబు, ఇండియాకి బ్రాండ్ ఇమేజ్ రావాలి కదా అని అడిగినోళ్ళు లేరు. పోనీలే, తెలంగాణ కల్చర్ టూరిస్ట్ పాయింట్లకు మంచి విశ్వ ప్రచారం వస్తుందిలే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందిలే అనుకున్నారు అందరూ. కానీ మరీ అంతగా తిప్పాలా? ఇక స్పాన్సర్ల మెప్పు కోసం, వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం పార్టీలు ఈ కంటెస్టెంట్లతో టేబుల్ దగ్గర మాటామంతి మరీ ఓవర్ అయిపోయింది. మరీ చిల్లర పోటీలకు దింపారు. అదేదో ట్రైడెంట్ పోటీ హోటల్లో మరీ పూరీలు చేయించడం ఏంటి, గలీజ్ ఐటమ్ సాంగ్స్ పాటించడం ఏంటి అనే విమర్శలు, పెదవిరుపులు ఈవెంట్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసే చేస్తున్న వాళ్ళ నుంచి వినిపించాయి. జీ తెలుగు, స్టార్ మా, ఈటీవీలో వచ్చే కిట్టిస్ట్ పార్టీల వంటి ప్రోగ్రామ్ స్థాయికి దింపేశారు మరీ మిస్ వరల్డ్ కంటెస్ట్ ఈవెంట్లని అనే విమర్శ కూడా వినవచ్చింది. ఫస్ట్ గవర్నమెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కమిట్మెంట్ ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద వెనక్కి వెళ్ళింది. లిటరల్గా ఎటు కాకుండా మధ్యలోనే వదిలేసింది. ఓన్లీ ఎక్కడైతే పబ్లిసిటీకి పనికొస్తారో అక్కడే వాళ్ళని వాడుకుంటున్నారు. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి అనుకున్నట్టుగా స్పాన్సర్ రాలేదు. దానివల్ల మొత్తం ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ లో కంటెస్టెంట్లు తోలుబొమ్మలా మార్చారు. అదిగో అందులో నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్ మిస్ ఇంగ్లాండ్ విమర్శలు. సో ఏం జరిగింది? విశ్వవిఖ్యాతి బదులుగా విశ్వ అపఖ్యాతిని మూటగట్టుకుని ఏ సిటీ బ్రాండ్ ఇమేజ్ కోసం అన్నారో సరిగ్గా దాన్ని చేతుల అసమర్థ నిర్వహణతో దెబ్బకొట్టుకున్నాం. ఫార్ములా ఈ రేస్ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్. మనం వేసిన ట్రాక్లకి చాలా యాక్సిడెంట్ జరిగి కార్ స్పీడ్ తగ్గించి పార్టిసిపేట్ చేశారు. అందుకే సెకండ్ ఇయర్ హైదరాబాద్లోని లిస్టులో నుంచే తీసేశారు. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మన వల్ల కావట్లా.